బ్రేకింగ్ న్యూస్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 14 అంశాలు అజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్లు 2025, కుప్పంలో డిజిటల్ హెల్త్ సెంటర్, వైద్యారోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు క్రియేషన్పై చర్చ జరుగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసి ద్వారా 27.26 సెంట్లు కేటాయింపుపైన డిస్కషన్ జరుగుతోంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ మీట్ లో ప్రధాన అంశాలు ఏంటి, ఏవేవి చర్చకు వస్తున్నాయి? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. దాదాపుగా 40 నిమిషాలుగా కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ముఖ్యంగా కుప్పానికి సంబంధించి కూడా హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు, అలాగే ఎంఎస్ఎంఈ కింద కొన్ని ప్రాజెక్టులకి భూ కేటాయింపులు, అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాజధాని ప్రాంత నిర్మాణ పనులు, మిగతా అంశాలకు సంబంధించి దాదాపుగా 14 అంశాలతో పాటు మరికొన్ని స్టేబుల్ ఐటమ్ కింద కూడా ఐటమ్స్ పెట్టారు. ప్రధానంగా చూసుకుంటే ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి కూడా ప్రైవేటు యూనివర్సిటీకి బిల్లు 2025 ఆమోదం తెలుపుతున్నారు. కుప్పం డిజిటల్ హెల్త్కి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే వైద్య ఆరోగ్య శాఖ సివిల్ డిజిటల్కి సంబంధించిన దాదాపుగా పోస్టులకు సంబంధించి కూడా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు ఏఐసి ద్వారా 27.27 ఎకరాల భూ కేటాయింపుకి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కూడా తెలుస్తోంది ఇప్పటికే. అలాగే రాజమహేంద్రవరం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఏర్పాటుకి 10.72 సెంట్ల భూమిని కేటాయిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుపోతుంది. ఇప్పటికే 14 అంశాలకు సంబంధించి దాదాపుగా 4 అంశాలకి ఏపీ కేబినెట్లో ఆమోదం తెలిపినట్లు కూడా తెలుస్తోంది. దాంతోపాటుగా సుమారు 116 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి బదలాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగించేందుకు కూడా లజాస్టిక్ పార్క్ ఏదైతే డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కూడా హైవే లాక్ బ్రిడ్జి కింద కూడా ఈ భూమిని కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా కాకినాడ టూరిజం అభివృద్ధికి సంబంధించి కూడా 115 ఎకరాల భూ కేటాయింపు అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ 2024-29 కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటుగా 2 రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీ పర్యటన, ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల పనితీరు, అలాగే రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలతో కూడా ఆయన ప్రత్యేకంగా కూడా మంత్రులతో మాట్లాడబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా 4 స్థానాలని కేటాయించబోతుంది. టీడీపీ తరఫున 4 స్థానాలు రాబోతున్నాయి, ఒకటి జనసేనకి ఇచ్చారు. కాబట్టి ఈ 4 స్థానాలకు సంబంధించి కూడా పలువురు నేతలు చంద్రబాబు పలు పేర్లను కూడా సూచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా అంటే కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత చంద్రబాబు మంత్రులతో మాట్లాడే టైంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్గా 14 అంశాల ఏజెండాగా కూడా ఏపీ కేబినెట్ అయితే ప్రారంభమైంది. ఇప్పటికే 4 అంశాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలుపునట్టు తెలుస్తూ ఉంది. గత నెల 20వ తేదీన జరగాల్సిన ఏపీ కేబినెట్ ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ చంద్రబాబు వెళ్లడంతో కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఆ కేబినెట్ భేటీ ఈ రోజు జరుగుతోంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.